ఆశ్చర్యకరుడవు అద్భుతకారుడా, ఆశ్చర్యకరుడవు అద్భుతకారుడా. ఆశ్చర్యకరుడవు అద్భుతకారుడా, ఆశ్చర్యకరుడవు అద్భుతకారుడా. అద్వితీయుడా నాశ్రయమా, అద్వితీయుడా నాశ్రయమా. ఆధారం నీవే ప్రభు, ఆధారం నీవే ప్రభు. నా తాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. పాటల దగ్గరగా నా తాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గమా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికి శుభాలు. ఈరోజు దేవుని వాక్యములో నుంచి మార్కు సువార్త 6:53 నుంచి మనం చూద్దాం. వారు అవతలికి వెళ్ళి గెన్నేసరెతు దగ్గర ఒడ్డునకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి. గమనించండి, ఈ గలిలయ సముద్రానికి గెన్నేసరెతు అనే పేరుంది, తిబేరియా అని కూడా పేరుంది. గలిలయ రాష్ట్రములో ఉన్న ఈ గలిలయ సముద్రము దగ్గర వారు దోణి దిగంగానే, దోణి నుంచి అందరూ శిష్యులు యేసు ప్రభు దిగంగానే యేసును గుర్తించి ఆ ప్రదేశం అందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటికి రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టింది. రోగులను మంచాల మీద మోసుకొని వస్తున్నారు. పక్షవాయు గల వారిని, కుంటి వారిని, నడవలేని స్థితిలో ఉన్న వారిని మోసుకొని ప్రభు యొద్దకి వస్తున్నారు. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూర్లలోనూ ఆయన ఎక్కడ ప్రవేశించినో అక్కడికి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొని ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రభు యొక్క కార్యాలు మనం ఎప్పుడు చూడగలమంటే మన విశ్వాసాన్ని బట్టి దేవుని కార్యాలను మనం చూస్తాం. బైబిల్లో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. బలహీనంగా అనారోగ్యంగా ఉన్నవారు విశ్వాసంతో ప్రభు యొద్దకు వచ్చారు. విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే నేను బాగుపడుతును అనుకొని స్వస్థత పొందిన రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యొక్క సాక్ష్యాన్ని గడిచిన దినాల్లో మనం విన్నాం. బహుశా ఆమె సాక్ష్యము ఆ ప్రాంత ప్రజల్ని ప్రభావితపరిచుండొచ్చు. కాబట్టి మేము కూడా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతాం అని విశ్వాసముతో ఆ గ్రామాల్లో, ఆ పట్టణాల్లో, ఆ పల్లెటూర్లలో ఉన్న వారందరూ ప్రభు యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన్ని వేడుకున్నారు. దేవుని బిడ్డలారా, వేడుకొని ఆయన్ని ముట్టిన వారందరూ స్వస్థత పొందారంట. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. మీకు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు, రక్షించేవాడు. చాలామందికి యేసు ప్రభు స్వస్థపరిచేవాడని తెలుసు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే స్వస్థపరచడానికి మాత్రమే కాదు, రక్షించడానికి వచ్చాడు. బైబిల్లో ఈ మాట చూస్తాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. రక్షణ ముందు, ఆ తర్వాత స్వస్థత. స్వస్థత నీవు ప్రభు తట్టు తిరిగి రక్షణ పొందటానికి కారణం అవ్వాలి. అలా కారణం కాకపోతే ఆ స్వస్థత వల్ల ఉపయోగమే లేదు. కొంతమంది భయంకరమైన రోగం నుంచి స్వస్థత పొందిన వారు ఉన్నారు. దేవుడు వారిని స్వస్థపరిచాడు. అయితే స్వస్థత పొంది రక్షణ పొందాలి. స్వస్థత పొందటం రక్షణ పొందినట్లు కాదు. స్వస్థత వేరో, రక్షణ వేరో. స్వస్థత శరీరానికి, నీ ఆత్మకు రక్షణ కావాలి. ఆ రక్షణ అందుకొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు అంటే అర్థం రక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అనే పేరు.
ఆయన పాపులను రక్షించేవాడు. ఆ మార్గములో, రక్షణ మార్గములో స్వస్థతను కూడా దేవుడు అందిస్తున్నాడు. కానీ స్వస్థతే కాదు, చాలామంది ఇతర మతస్థులు, ఇతర విశ్వాసము గలవారు యేసు ప్రభుని స్వస్థపరచువాడు మాత్రమే, కష్టాలు తీర్చువాడు మాత్రమే అని నమ్ముతారు. లేదు సోదరుడా, శరీర స్వస్థత కంటే ఆత్మరక్షణ చాలా గొప్పది. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఒకవేళ అనారోగ్యముతో ఉంది, ప్రభు దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేయి. ఒకవేళ రోగం పోయిందా, దేవునికి స్తోత్రం. రోగం పోకపోయినా నీ ఆత్మరక్షణ పొందితే నీ అంత ధన్యుడు మరొకరు లేరు. కాబట్టి మనం రక్షణ కొరకు ఎక్కువగా మనం కోరుకోవాలి. మన కుటుంబ సభ్యులు ఇంకా రక్షణ పొందని వారు ఉంటే, మన స్నేహితులు రక్షణ పొందని వారు ఉంటే, వారు యేసు యొద్దకు వచ్చి విశ్వాసము ద్వారా ఆయన మాట విని రక్షణ పొందితే నిజంగా అది ధన్యకరము. దేవుడు అందుకొరకే వచ్చాడు. అది గుర్తించాల్సిందిగా దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. దేవుడి మాటలు దించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. నీవు రోగమును స్వస్థపరిచే దేవుడు, విశ్వాసమును బట్టి నువ్వు కార్యం చేస్తావు. అంతకంటే ముఖ్యంగా నీవు పాపులను రక్షించడానికి వచ్చావు అన్న మాటను బట్టి వందనాలు. ఇదిగో నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు, విత్తబడిన మాటలు మరి హృదయాలు నీరుకట్టి ఫలింపు చేసి మీరే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.